నాతో నిజంగానే యష్మికి అక్కడ నిఖిల్కి ట్రాక్ నడిచిందా? అంటే అది లైక్ వాళ్ళకి తెలియాలి, అంటే వాళ్ళు చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు, మీకు ఆబ్వియస్లీ 24/7 ఎవ్రీథింగ్ ఈజ్ సీన్. అవును, అవును. సో ఏదేదైతే ఇప్పుడు మీరు రీల్స్ చూస్తుంటారు సో అది ఆబ్వియస్లీ ఉన్నదే, అదేం గ్రాఫిక్స్ కాదు కదా. సో వాళ్ళిద్దరి మధ్య ఏముందన్న క్లారిటీ నాకు లేదు, ఎందుకంటే అది నేను తెలుసుకోవాలని కూడా అనుకోలేదు ఎప్పుడు. సో అది ఇక వాళ్ళకి అడగాలి మీరు, అది ఏంటి మీ మధ్యలో ఏంటి అన్న విషయం వాళ్ళిద్దరికి మీరు క్లారిటీ తీసుకోవాలి. సో అది వాళ్ళ పర్సనల్ కాబట్టి సో నాకు ఆ విషయం అనవసరం. సో నాకు తెలియదు ఏం జరిగిందని, నాకు రియల్గా లైక్ వాళ్ళ మధ్య ఉన్న కమ్యూనికేషన్, వాళ్ళ మధ్య ఉన్న డిస్కషన్స్ నాకు అన్ని తెలియదు కాబట్టి నేను దాని గురించి ఏం చెప్పలేను. కానీ ఏ సీజన్లో అయినా గౌతమ్ మాత్రం యాంకర్ వచ్చినప్పుడు మాత్రం ఒక నెక్స్ట్ లెవెల్ ఉంటాడు. సో అది మంచిదే కదా యాక్చువల్లీ. బిగ్ బాస్ హౌస్ లో నీకు మాత్రం వచ్చిన ఇది మాత్రం ఆ రోజు ఎపిసోడ్ మాత్రం పేలిపోయిందా? సో అంతే, ఇప్పుడు నాలో ఆబ్వియస్లీ నార్మల్, నాలో సాఫ్ట్నెస్ ఉంటుంది, నాలో రెబెలియస్నెస్ ఉంటుంది, అగ్రెషన్ ఉంటుంది, ఎవ్రీథింగ్. సో యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ నాకు అన్ని ఎమోషన్స్ ఉంటాయి. అండ్ నాలో అన్నిటికంటే ముఖ్యమైన క్వాలిటీ తెగింపు అయితే ఉంది. సో చిన్నప్పటి నుంచి, అందుకే